ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా? సామాన్యంగా ప్రజలకు వచ్చేసి ఆర్థికంగా డెవలప్మెంట్ అనేది లేదు. ఉన్నది ఏంటంటే సంక్షేమ పథకాలు అంటాడు కానీ వాస్తవంగా కొంతమందికి అయితే అందుతున్నాయి, కొంతమందికి అందటం లేదు. ఈ లోకల్ వల్ల నాయకుల వల్ల ఊళ్ళో డెవలప్మెంట్ అనేది లేదు. మా రఘురామరెడ్డి సార్కు ఎన్నోసార్లు చెప్పిండ్రు మొత్తం మీద కొద్దిగా అయ్యి ఇంటింటి కుళాయి వేయమని, అయినా కానీ స్పందన అనేది లేదు. అలా అయ్యి మాకు అనేది చాలా మా ఊరికి డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు. ఇప్పుడు రాబోయే 2024లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు? పుట్టా సుధాకర్ యాదవ్ సార్ గెలుస్తూ పక్కా గెలిపించుకుంటాం. 100కు 90% ఇబ్బందిలా పనులు జరిపించుకుంటాం. మన రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలి? చంద్రబాబు నాయుడు సారే కావాలి, ఆయనే కావాలి. అయితే వాస్తవంగా అయితే ఈ డెవలప్మెంట్ అనేది లేదు. ఇంటింటి కుళాయిలు లేవు. వాస్తవం మాకు తెలుగు గంగని దగ్గరనే మాకు డ్యాము, ఆ డ్యామ్ నీళ్లు కానీ లిఫ్ట్ ఇరిగేషన్ పెడతామని చెప్పిండ్రు. అది ప్రపోజల్ కానీ చేసినాం మన పుట్టా సుధాకర్ రావు సారు. పుట్టా సుధాకర్ రావు సారు చేసి అన్ని అప్రూవల్ చేసిండు, అయినా కానీ ఇల్లు చేయలే, ఇప్పటి వరకు చేయలేదన్నమాట. అట్లా కొన్ని చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాస్తవంగా మా సుధాకర్ రావు సార్ ఇప్పుడు చెప్పిండు ఇంటింటి కుళాయి బిగిస్తాము, ఎత్తిపోతల పథకం కానీ రోడ్లు కొంత లెక్క బాగలేవు, అవి మొత్తం అన్ని చేస్తామని చెప్పిండు. అందువల్ల మేము గ్రామంలో అందరం 10 మంది కూర్చొని మాట్లాడుకొని అంత ఈసారి మన పుట్టా సుధాకర్ యాదవ్ సార్కు చేయాలని అనుకున్నాం. పెద్దయినా ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చారా? హామీలు ఏం నెరవేర్చలేదు సార్. మాకైతే ఏం స్పందించలేదు. మందు భారీగా తగ్గించేసి నిషేధిద్దామన్నాడు. ఇప్పుడు మందు కూడానే నడుపుతాడు. మందు, ఇసుక, మామూలు పెట్రోలు, మన నిత్యావసర సరుకులు, బస్సు ఛార్జీలు మొత్తం పెరిగినాయి. కరెంటు బిల్లు భారీగా పెరిగింది. దీంట్లో కూడా మేము చాలా ఇబ్బందులు పడతాము. ఇప్పుడు మా నియోజకవర్గంలో పుట్టా సుధాకర్ యాదవ్ గారిని మేము ఫస్ట్ నుంచే, నేనైతే పుట్టా సుధాకర్ పార్టీ టీడీపీనే, దాని గురించి కాదు మేము మాట్లాడేది. ఈరోజు మాకు జరగలేదు పనులు. ఇప్పుడు ప్రస్తుతం మీ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? ఇప్పుడు చూడలే ఆయన ముఖము. 10 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది ఆయన ముఖం చూడక. రఘురామరెడ్డి ఇంతవరకు నేను చూడలేదు. 2024లో రాబోయే ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు? పుట్టా సుధాకర్ పక్కాగా 100కు 100 గెలిపించాం. ఉన్న పరిస్థితుల్లో మన రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. గెలిపించేది పక్కా. అన్న, ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చారా? హామీలు అంటే కొంతమందికి చెందినవి, కొంతమందికి చెందలేదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది హామీలు అంటే లేనివాడు సరిపోతుంది, ఉండేవాడికి సరిపోతుంది. మధ్యతరగతి వానికి 60% భారం పడుతుంది కదా ప్రజల పైన. ప్రతి ఒక్కటి ఏదైనా సరే చూసుకోండి, ఇంట్లో వాడుకునే సరుకులు కానీ, ఛార్జీలు కానీ, కరెంటు బిల్లులు కానీ, ప్రతి ఒక్కటి కూడా ప్రజల మధ్యతరగతి వాళ్ళ మీదే పడుతున్నాయి భారం. ఉచిత పథకాలు అంటే ఇచ్చింది, కానీ మాకు ఇంకా సమస్యలు కూడా చాలా ఉన్నాయి. నెక్స్ట్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వచ్చిందంటే మనల్ని మనం కోల్పోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. మన రాష్ట్రానికి కంపెనీలు ఏమైనా తెచ్చాడా జగన్? మన రాష్ట్రానికి కంపెనీలు ఏం తెచ్చారండి? ఇప్పుడు ఈ మధ్యన కాదుకుంటే ఇక్కడ ఒకటి స్లిప్ వెల్ కంపెనీ ఒకటి ఇక్కడ గోపారం దగ్గర పెట్టారు. పూర్తి కాకముందు కానీ శంకుస్థాపన ఓపెనింగ్ చేసిపోయినారు ఈ మధ్య రీసెంట్గా. ఇప్పుడు మీ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే ప్రజల్లోకి వచ్చి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? ప్రజల్లోకి వచ్చి తెలుసుకుంటున్నాడంటే ఆయన వచ్చిన ప్రజలకు చేసే విధంగా కనిపించడం లేదు మెయిన్ కారణం. ఎందుకంటే ఇప్పుడు ఆయన దగ్గరికి మనం ఒక సమస్య వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఆయనే పరిష్కరించాలి. కింది స్థాయి వాళ్ళకి చెప్పడము, వాళ్ళు వచ్చేసి ఇంకో కింది స్థాయి వాళ్ళకి చెప్పడం ఇది కరెక్ట్ కాదు. ఎంతవరకు ఒక సమస్యని ఒక ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినామంటే ఆయన పరీక్షించిందంటే అది కరెక్ట్గా ఉంటుంది. అలాంటివి ఇక్కడ లేదు. ఇప్పుడు రాబోయే 2024 ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడంటావు? పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఖచ్చితంగా గెలుస్తారు. మేము ఖచ్చితంగా గెలిపించుకోవాలని కూడా ఈసారి ముందుకు అడుగు వేసినాము. 100కు 100% ఆయన గెలుస్తాడు కూడా. ఇప్పుడు మన రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలి? చంద్రబాబు నాయుడే కావాలి. ఎందుకంటే ఆయన అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తి, కానీ అవి సంపాదించుకోవాలని ఇవన్నీ లేవు కదా ఆయనలో. పెట్టుబడులు పెట్టడం, సమస్యలు తీసుకురావడము అలాంటివి ఏమైనా ఆయనకు ఫస్ట్ నుంచి తెలిసిన విద్య అది. యువతకు ఉద్యోగాలు తెప్పించడం కానీ, సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేయడం కానీ, ఇలాంటి మంచి మంచి పనులు చేస్తారు కాబట్టి ఆయన మేము సీఎంగా కోరుకోవాలనుకుంటున్నాం. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు అని మీరు అనుకుంటున్నారా? ఎక్కడ ఒక్క హామీ కూడా నెరవేర్చలే.
ఏమి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక భూదందా అనేది ఎక్కువైపోయింది. పల్లెల్లో గ్రామంలో చన్నా జప్పక బీదా బిక్క అందరూ ఇప్పుడు ఉండే నాయకులంతా ఆక్రమించుకొని భూములంతా కబ్జా చేస్తా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడ ఏదైనా పోరంపోకు స్థలం ఉందంటే పోయి ఇమీడియట్గా ఇలా కాంపౌండ్ వాళ్ళు వేసి గేటు వేసి ఇది మాది అని చెప్పేది, ఎంఆర్ ఆఫీస్కి పోయేది, ఆన్లైన్లో చేయించుకునేది, ఎవరైనా ఇది మాది అని పోతే రౌడీజం చేసేది, కొట్టేది, చాలా అరాచకం చేస్తాండి ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక. గ్రామంలో ఎక్కడ అనేది ఒక అభివృద్ధి అనేది ఎక్కడా జరగలే. మా ఊరికి వచ్చి చూడండి, ఒక రోడ్డు వేసిందేమో చూడు, లేదా ఒక వాటర్ డ్రైనేజ్ వేసిందేమో చూడు, ఎక్కడ ఏ అభివృద్ధి లేదు. కేవలం నాది 2.5 ఎకరా భూమి ఉంటే నాకు ఆన్లైన్ ఉంది, డీపారం ఉంది, పాస్బుక్ ఉంది, A to Z అన్నీ ఉన్నాయి. ఈ వైకాపా నాయకులు రౌడిజం చేస్తారు మాదని, చాలా ఇబ్బంది పెడతా ఉండరు. ఎంఆర్ ఆఫీస్ పోయి కంప్లైంట్ ఇస్తే ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే వాళ్ళకే సపోర్ట్గా గట్టిగా మాట్లాడుతూ ఉండడు, చేస్తూ ఉండడు. నాకు కూడా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అంటే చాలా అభిమానం ఉండేది. ఈయన పరిపాలన చూసినాక ఈయనకు ఓటు వేయొద్దు అనుకునే. హామీలు ఎక్కడ ఏం నిర్మలన మధ్యపాతంగా ఎక్కువైనది, చాలా ఎక్కువైనది, చలవిడి అయిపోయింది, ఏమి తేలా. మా ఊరికి అయితే లాస్ట్కు ఒక రోడ్డు కూడా వేయలేదు. అది అట్లనే నడుస్తాను. ఇప్పుడు మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రజలకు వచ్చి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? ఎమ్మెల్యే ఇప్పుడు 2014 ఏమో నేను ఎమ్మెల్యేని చూసిన ఒకసారి. ఆయన ఎట్లుంటాడు, ఆయన ఇంతవరకు మా ఊరికి వచ్చింది లేదు, మా పంచాయతీలో కూడా ఆయన ఎక్కడా తిరిగింది లేదు. అది రాబోయే 2024లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు? సుధాకర్ యాదవ్ అయితే బాగుంటుంది, ఆయన అయితే బాగుంటుందని నియోజకవర్గ ప్రజలందరూ అనుకుంటా ఉండరు. గ్రామంలో ప్రజలు కూడా ఆయన వస్తే అభివృద్ధి జరుగుతుంది, ఆయన అయితే గట్టిగా చేయగలుగుతాడు అనేది గ్రామ ప్రజల్లో కూడా అంత లెక్కలా కూడా ఎక్కడ పోయి ఏ అరుక్కాడ కూర్చున్నాయనే ఈసారి సుధాకర్ యాదవ్ 2 సార్లు ఓడిపోయిండు, ఈసారి ఖచ్చితంగా సాయం చేయాలనేది అయితే గట్టిగా ఉంది. 100% గెలుస్తాడు, దాని విషయంలో ఇబ్బంది లేదు. సుధాకర్ యాదవ్ మీద సానుకూలంగా ఉంది, ఈ రఘురామరెడ్డి అనే వ్యక్తి మీద అయితే చాలా వ్యతిరేకత ఉంది. అది ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రం బాగుపడాలంటే 2024లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అంటావు? చంద్రబాబు అయితే బాగుంటుంది. ఏంటంటే ఆయనకు సబ్జెక్ట్ తెలుసు, సీనియర్ పొలిటీషియన్, 4-5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిండు, అన్ని విధాలుగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా పనిచేసిండు. ఇప్పుడు చదువుకునే యూత్ అంతా కేవలం ఇబ్బంది పడుతూ ఉండరు. ఆయన అయితే బాగుంటుందని నేను అనుకుంటాను, బాగుపడుతుంది. రాజధాని లేదు, ఏం లేదు, ఆయన అయితే చేస్తాడని నేను అనుకుంటాను. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు అని మీరు అనుకుంటున్నారా? ఏం నెరవేర్చలేదు సార్, అభివృద్ధి ఏం చేయలే. రోడ్లులే, ఒక అమరావతిలే, పోలవరంలే, మళ్ళా ప్రత్యేక హోదా ఇచ్చానన్నాడు. నేను గెలుస్తానే 25 మందిని ఎంపీలను గెలిపియ్యి, నేను ప్రత్యేక మెడలు ఉంచి నేను చేస్తానన్నాడు, చేయలే. మళ్ళీ అన్న క్యాంటీన్లు అది తీసేసినాడు, ఉక్కుపేట అది తీసేసినాడు, అది చేయలే. ఏ ఒకటి నెరవేర్చలే. మందు విపరీతంగా పెంచినాడు, అప్పుడు 50 రూపాయలు ఉంటే ఇప్పుడు 100-200 చేసినాడు. తీసేస్తాను ఇడతలవాడిగా పైకి ఎక్కించి లాస్ట్ ఒకటి మొత్తం తీసేస్తానన్నాడు, తీసేయలే, లాస్ట్ అయింది. ఇప్పుడు మీ నియోజకవర్గం స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ప్రజలకు వచ్చి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? ఇప్పుడు రాలే, ఓట్లు వేయించుకున్నాడు, గెలిచినాడు, ఏ పొద్దు రాలే, మా ఊళ్ళకి రాలే, ఇప్పుడే కన్నాలే. రాబోయే 2024 ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడంటావు? సుధాకర్ యాదవ్ గెలుస్తాడు. ఏ పార్టీ అయినా 20,000 మెజార్టీతో, తెలుగుదేశం పార్టీ 20,000 మెజార్టీ గెలుస్తాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలి? చంద్రబాబు నాయుడే కావాలి. చంద్రబాబు నాయుడు అయితేనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టేది, ఎవరితో కాదు, గ్యారంటీగా అవుతాడని మేము నమ్మకంగా ఉన్నాం.